సార్ నమస్తే, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రిటైర్డ్ అండి, ఎల్ఐసిలో పనిచేసి రిటైర్ అయ్యాను. డెవలప్మెంట్ ఆఫీసర్గా. సీతారమేష్ నా పేరు, గుంటూరు. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం వచ్చేతలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి, సాధించకుండా వదిలేసిన అపజయాలు ఏముందో అని అనుకోవచ్చుంటారు? నా అభిప్రాయంలో అపజయాల గురించి మాట్లాడే అంత టైం ఇంకా అవ్వలేదు. విజయాల గురించి మాట్లాడాలంటే ముందు వ్యవస్థలన్నిటినీ ఒక లైన్లో పెట్టుకోవడం కోసం అదే పని మీద ఉన్నారు. ఈ లోపల 1-2 ప్రకృతి వైపరీత్యాలు, విపరీతమైన వర్షాలు ఇవి కూడా పనిచేసాయి. మన అదృష్టం కొద్ది ఏంటంటే కూటమి పరిపాలన దక్షత ఉన్నటువంటి కూటమి కాబట్టి వీళ్ళు ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయగలిగారు తప్ప ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు ఉంటే గవర్నెన్స్ మీద ఖచ్చితంగా మనం చాలా దెబ్బతినేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం ఏంటంటే కూటమి రావడం. అదృష్టం అనే మాటను ఎందుకు వాడుతున్నానంటే అదర్వైజ్ మన పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా దుర్మార్గంగా ఉండేది. రోజుకొకటి మనం చూస్తున్నాం, ఇవాళ రేపు రకరకాల స్కామ్స్ చూస్తున్నాం. అంటే అసలు నిజంగా కనుక ఈ కూటమి రాకుండా ఉన్నట్టయితే ఏం జరిగేది, మన రాష్ట్రం ఏమైపోయేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అంటే భయానకంగా ఉంది. దాని గురించి ఆలోచించడానికి కూడా భయం కలిగించేటట్టుగా ఉంది. సో నేనైతే నా అభిప్రాయంలో చాలా విజయవంతంగానే చేస్తున్నారు. కాకపోతే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా హైగా ఉన్నాయి. ఏవో అద్భుతాలు జరిగిపోవాలి, రాత్రికి పడుకొని పొద్దున్న లేచేటప్పటికే మగపిల్లాడు పుట్టాలన్న అంత ఆలోచనలో ఉన్నారు వీళ్ళు తప్ప దీనికి సమయం కావాలి. బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్లోనే వెళుతున్నాయి. మనం ఎక్స్పెక్టెడ్ అంటే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఒక ప్రజలుగా మాకేముంది, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఈ రోడ్డు వెళ్ళలేదు అంటాడు. కానీ దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటన్నిటికీ 100 రోజులు అనేది చాలా నిర్ణీతమైన సమయం మాత్రమే. దీని మీద మనం విజయాలు అపజయాల గురించి మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇప్పటివరకు అయితే మాత్రం అద్భుతంగా నడిపిస్తోంది, అద్భుతంగా నడుస్తోంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అంటూ ఒక హామీ ఇచ్చారు, ఒక పాంప్లెట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే అదే గొప్పగా చెప్పారు. మరి ఆ సూపర్ 6 అమలు అనేది ఎంతవరకు సాధ్యమైందంటారు ఈ 100 రోజుల్లో? ఇది మాట్లాడబోయే ముందు కొన్ని ఇవి 6 చేస్తామని చెప్పిన వాటిలో దగ్గరగా 3-4 ఇప్పటికి అయిపోయాయి. ఈ మాటకు వస్తే మన గత ప్రభుత్వం, అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి చెబుతున్నాను, గత ప్రభుత్వంలో సంవత్సరాల వరకు కూడా ఏమీ చేయని పరిస్థితులు ఉన్నాయిగా. ఇప్పుడు ప్రక్షాళన దిశగా చేస్తూ మానవ వనరుల్ని సరైన పద్ధతుల్లో హ్యూమన్ రిసోర్స్ను ఉపయోగించడం అనేది ఈ గవర్నమెంట్ చేస్తోంది. ఇదివరకు విచ్చలవిడిగా పప్పు బెల్లాల్లాగా కొన్ని వ్యవస్థలకి అప్పజెప్పేసి పూర్తిగా వ్యవస్థలను వదిలేశారు. దానివల్ల ఖచ్చితంగా సమాజంలో చాలా ఇన్బ్యాలెన్సెస్ వచ్చాయి. సమాధానం అంత ఉన్నది పోయింది. రకరకాల ద్వేషభావం పెరిగిపోయింది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి. కూటమి రావడంలో జరిగింది ఏంటంటే ముందు ప్రజలందరూ ఒకటయ్యారు. ఎక్కడ సార్, ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చి హత్యాకాండలు, దారుణాలు మాత్రమే చేస్తుంది. ఈ ప్రభుత్వం గడిచిన ఈ 100 రోజుల్లో 150 మంది దాకా చనిపోయారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల అనేది ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. మరి దానికి ఏం చెప్తారు? మరి మన దురదృష్టం ఏంటంటే అండి, 100 మంది చచ్చిపోయారు, 50 మంది చచ్చిపోయారు, ఇట్లాంటి వాటిని బేస్లెస్గా కనుక వాళ్ళు ఏదైనా ఇచ్చినట్టయితే వాళ్ళ మీద బలమైన చట్టాలను కనుక ఏర్పాటు చేస్తే ఇటువంటి అక్కర్లేని వాగుడు తగ్గుతుంది. ఎవరైనప్పటికీ కూడా 36 మంది చనిపోయాడు అన్నాడు ఆయన. 36 మంది పేర్లు లిస్ట్ తీయమనండి, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలో 2 లక్షలు ఇవ్వమనండి. ఏది డేటా ఏది? మాట్లాడే కానీ సరిపోయిందా? ఇది కరెక్ట్ కాదు. దాని మీద దురదృష్టవశాత్తు భారతదేశంలో ఎట్లా వాగినా కూడా చట్టాలు కాపాడుతున్నాయి కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి తప్పితే ఒక నిర్దిష్టమైన రుజువులు, సాక్ష్యాలు లేకుండా చట్టాల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడడాన్ని మాత్రం చట్టంలోనే గట్టి బలమైనవి రావాలని అభిప్రాయం, ఏ పార్టీ అయినప్పటికీ. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు సూపర్ 6 అమలు చేసే అవకాశమే లేదు. వీటన్నిటిని డైవర్ట్ చేయటానికే తిరుమల లడ్డు వ్యవహారం కానీ లేదంటే మిగతా వ్యవహారాలన్నీ కానీ తెర మీద తీసుకొస్తున్నారు. 100 రోజుల్లో ఆయన ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవటానికి మాత్రమే ఇవన్నీ తెర మీద తీసుకొస్తున్నారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ. మరి దాన్ని ఏం చెప్తారు? మరి టు బి వెరీ ఫ్రాంక్, చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫిగర్. ఆయనతో అసలు పోలిక లేదు. ఆయన గురించి కామెంట్ చేసే స్థాయి కూడా లేదు. ఇదివరకు ఈ మాట చెప్పడానికి కూడా భయపడిన రోజులు ఉన్నాయి మేము. వాస్తవం అయితే దక్షత ఆధారంగా అయితే కనుక చంద్రబాబు నాయుడు గారికి, ఆయన యొక్క పరిపాలనా దక్షతకి, జగన్మోహన్ రెడ్డి ఆలోచన దృక్పథానికి ఏ విధమైన సంబంధం లేదు. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. నో డౌట్ ఈ మేబీ ఒక చీఫ్ మినిస్టర్గా ఆయన చేసి ఉండొచ్చు, కానీ అన్మ్యాచ్డ్ లీడర్ ఇది చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ తెలుగుదేశం. ఒక రెస్పాన్సిబుల్ సీనియర్ సిటిజన్గా అన్మ్యాచ్డ్, ఆయనతో పోలిక లేని, డెఫినెట్లీ తప్పులు లేని వాళ్ళు చంద్రుడికి కూడా ఉంటాయి. తప్పులు లేవని నేను చెప్పట్లేదు. ఆయన ఎఫెక్టివ్నెస్లో
ఈయన కంటే ఎఫెక్టివ్గా చేయగలిగే వాళ్ళు మాత్రం మన దేశంలో ఎవరు లేరు. ఆయన గురించి కామెంట్ చేసే స్థాయి వీరికి లేదు అని కాదు. అసలు ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 100 రోజుల్లో ప్రజా జీవితం అస్తవ్యస్తమైంది. దాన్ని గురించి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఆ సినీ నటి జత్వానీని కానీ లేదంటే కనుక తిరుమల లడ్డూలో లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 100 రోజుల్లో ఆయన ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ నుంచి తప్పించుకోవడానికి చూపిస్తున్నారు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి జత్వానీ అనే కేసు యాక్చువల్గా మనకి సంబంధం లేనిది అనే మాట మాట్లాడింది. ఏది ఇప్పుడు ఒకానొక రోజున ఇదే మన గత చీఫ్ మినిస్టర్ గారు హైదరాబాద్లో ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం దృష్ట్యా దిశ చట్టాన్ని ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో జరగలేదు. దిశ చట్టానికి కారకుడైనటువంటి ఒక సంఘటనని తీసుకునే దిశ చట్టాన్ని పెట్టినప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న వాటికి ఇది కూడా అట్లాంటిది కదా, వేరే రాష్ట్రంలో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్లస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. నిజంగా కనుక అటువంటి ఉంటే గవర్నమెంట్ మీద సూ చేయండి. గవర్నమెంట్ మీద సూ చేసి ఇది తప్పు, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ లైక్ దట్. ఆవిడ చెప్పింది కరెక్ట్ కదా. 3 ఐపీఎస్ ఆఫీసర్ని అంటే కళ్ళు మూసుకుపోయి గుడ్డిగా రాష్ట్రపతి కానీ పై హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఒక 3 ఐపీఎస్ ఆఫీసర్ని కట్ చేశారంటే, వాళ్ళని సస్పెన్షన్లో పెట్టారంటే వీళ్ళ మాటలకి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అంత కళ్ళు మూసుకుపోయింది. వీళ్ళు చెప్పేయగానే చంద్రబాబు నాయుడు కళ్ళు కప్పిపుచ్చేయగానే చూసేసి వాళ్ళని తీసేశారా? ఈ పిచ్చి మాటలు సార్, వీటిని ఐ డోంట్ బిలీవ్. దిస్ ఈజ్ నాన్ సెన్స్. మరి తిరుమల లడ్డూ వ్యవహారం ఏమంటారు సార్? తిరుమల లడ్డు కేవలం వ్యవస్థపరమైన లోపాలు, ఎవరికి వ్యవస్థ మీద కానీ మతం పట్ల కానీ విశ్వాసాల పట్ల కానీ గౌరవం లేకపోవడం వల్ల జరిగింది ఇది తిరుమల లడ్డు అనేది. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఆ విశ్వాసాలను టచ్ చేయకూడదు. ఇప్పుడు మేము ఇంట్లో నాకు ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి మా ఇంట్లో ఆవు నెయ్యి ఆవు పాలే వాడతాం. నాకు కనుక 320 రూపాయలకి కాదు 500 రూపాయలకి కాదు 700 రూపాయలకి 600 రూపాయలకి వచ్చినా కూడా నేను ఆ నెయ్యి కొనుక్కుంటే 300 రూపాయలకి ఎవడు ఇచ్చాడండి? రిపోర్ట్ ఇవన్నీ కాదు, దీని గురించి చెత్త మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో ఇచ్చాడు కదా, ఇంటర్నేషనల్ ఫేమస్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కాదంటే దాన్ని ఛాలెంజ్ చేయండి. రిపోర్ట్ తప్పని రిపోర్ట్ ల్యాబ్ను ఛాలెంజ్ చేయండి మీరు, అంతేగాని ల్యాబ్ని ఛాలెంజ్ చేయకుండా రిపోర్ట్ తప్పంటే ఇట్లా. రిపోర్ట్ గురించి మాట్లాడలేదు. హైకోర్టులో పిల్లేస్తాను నేను అంటున్నారు కదా. వేయమండి, పిల్లేస్తారు, ఏమి వేసినా వేయమనండి. ఇప్పుడు రిపోర్ట్ యొక్క జెన్యూనిటీని మాట్లాడండి, లేకపోతే ఇంకో రిపోర్ట్ అడగండి, లేకపోతే ఇంటర్నేషనల్ రిపోర్ట్ పంపించండి, తెప్పించమనండి. జగన్మోహన్ రెడ్డి గారు రిపోర్ట్ తప్పు అంటలేదు, కానీ ఇది వచ్చింది వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కదా, మాకేం సంబంధం అంటున్నారు. ఎవరు ఎప్పుడు వచ్చి ఆయన వచ్చిన తర్వాత అంటారా? రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ చేసింది కానీ లేదంటే ఆ నెయ్యి వచ్చింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. జూన్ 12వ తారీఖు ఇప్పుడు డేట్స్ ఉన్నాయి, జూలైలో దాని రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత చాలా కార్యక్రమం అంటే ఇప్పుడు ఓవర్నైట్ సడన్గా మనకు అక్కడ గొడ్డుకు సంబంధించిన ఫుడ్ ఉందనే విషయం తెలిస్తే చిన్నాభరణం అయిపోతుంది. ఒక విశ్వాసాలకు సంబంధించింది. అందుకని కొంత సమయం తీసుకున్నారు. ఇప్పుడు అందరికీ కూడా ఒక ధైర్యం ఏంటంటే ఓకే 2 నెలల నుంచి మనం మంచిదే తింటున్నాం అనే ఫీలింగ్లో ఉన్నారు తప్పితే సడన్గా రాత్రి పొద్దునే ఇది మనం తినేదానిలో ఈ కొవ్వు ఉందనే మాట చెబితే అది విశ్వాసాలకు చాలా దెబ్బ కొడుతుంది. ఒక పెద్ద అప్రోర్ అంటే పబ్లిక్లో నుంచి ఒక పెద్ద విప్లవాత్మకమైన విషయాలు జరుగుతాయి. కాబట్టి నేను అనుకోవడం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అంటే దీని గురించి రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుసుకుని కూడా సమయం ఎందుకు తీసుకున్నాడంటే పబ్లిక్లో అన్రెస్ట్ రాకూడదు. ఇది చాలా రకరకాల కాంప్లికేషన్స్కి వెళ్తాయి. ఆయన అవన్నీ తెలిసినవాడు, విజ్ఞుడు, అనేక ఆర్గనైజేషన్స్కి సంబంధించిన అవగాహన ఉన్నవాడు. ఆయన అన్ని వర్గాలకి కూడా ఆయన కావాల్సిన వాడు కాబట్టి తొందరపడిపోయి ఒక వర్గం వైపు ఉండలేదు. ఆయన మనోభావాలు, ఆయన వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా అట్లాగే ఉంచాడు చెప్తే ఆయన ఏ రోజు కూడా ఇతర మతాలని గురించి తప్పుగా మాట్లాడడం కానీ తన మతం గురించి అతిగా మాట్లాడడం కానీ ఏ రోజు చేయలేదని ఈ రోజుకి చేయలేదు. సార్ మరి ఓవరాల్గా చూస్తే కనుక ఈ 5 yearsలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అనేది అమలు ఈ ప్రభుత్వానికి సాధ్యమే అంటారా? 100 రోజులు చాలా తక్కువ టైం సార్ దాని గురించి మాట్లాడడానికి. గతంలో 365 రోజులు 400 రోజులు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. సో టైం తీసుకోవాలంటే 100 days ఈజ్ నాట్ సార్. ఈ మధ్యలో జరిగిన కెలామిటీస్ ఏంటి? పైగా ఇదివరకుట్లాగా సింగిల్ మ్యాన్ డెసిషన్ కాదు. 3 వ్యవస్థలు, 3 పార్టీలు, 3 బలమైన రాజకీయ నాయకులు, ఇవన్నీ కాదు సార్. చంద్రబాబు నాయుడు ఈ రోజున గౌరవం ఇచ్చి మొన్నే చూశారు కదా ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే 3 కలిసిన కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఎంత గౌరవప్రదంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారో అర్థమవుతోంది. వీళ్ళ పరిపాలనలో ఎంత ఏమంటారు సింక్రనైజ్ అయ్యి పనిచేస్తున్నారు అనేది. దీనికి కొంత టైం కావాలి. ఈ ప్రక్షాళనలో చాలా టైం పడుతుంది. మాకైతే పూర్తి నమ్మకం ఉంది ఇది ఖచ్చితంగా సమాజానికి శ్రేయస్సు, ఆంధ్ర ప్రజలు కూడా చాలా బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయని మాత్రం నమ్ముతున్నాను నేను. నాట్ ఓన్లీ దట్ అమరావతి అయితేనేమి ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్లెస్డ్. 100 days ఈజ్ వెరీ షార్ట్ టైం టు డిసైడ్ ఒక ఒపీనియన్ చెప్పడానికి
చాలా షార్ట్, బట్ ఈ 100 days కూడా చాలా ఎఫెక్టివ్గానే చేస్తున్నారు. అది నా అభిప్రాయం.